మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. సీజన్స్తో సంబంధం లేకుండా జ్వరాలు విజృంభిస్తూ ఉంటాయి. అయితే ఈ జ్వరాలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అయితే ఎన్ని రకాల జ్వరాలు ఉన్నాయి, ఎలా నివారించుకోవచ్చు? దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఫీవర్స్ అన్నవి ఒకప్పుడు అయితే ఒక సీజన్ ఉండేది దానికి. ఆ సీజన్ రాగానే ఫీవర్స్ ఎక్కువ వస్తాయి అనేసి జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రకరకాల జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ రీజన్ ఏంటి ఫీవర్స్ రావడానికి? రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఆహారం, జీవన పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి జీవిస్తున్న జీవన విధానం, ఈ మార్పుల వల్ల ప్రకృతి కూడా అదుపు తప్పింది, వాతావరణ పరిస్థితులు కూడా అదుపు తప్పాయి. సో దానివల్ల ఎలాంటి సమయం లేకుండా, అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాతావరణ పరిస్థితులను బట్టి, సీజన్స్ను బట్టి ఈ టైంలో చలి జ్వరాలు వస్తాయి, అంటే దసరా తర్వాత దీపావళి మధ్యకాలంలో చలి జ్వరాలు వస్తాయని, వర్షాకాలం ముందర జలుబు చేస్తుంది, దగ్గులు వేస్తుంది అని, అలాగే ఇలా వేసవి రాగానే ఎంట్రిక్ ఫీవర్స్ అంటే టైఫాయిడ్ ఫీవర్స్ వస్తాయని దాదాపుగా తెలుసు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, వేసవి బాగా వచ్చేసింది కనుక ఎంట్రిక్ ఫీవర్స్, విష జ్వరాలు అని చెప్పేసి అంటాం వాడుక భాషలో. వాటినే మామూలుగా చెప్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పచ్చు. అందరికీ తెలుసు టైఫాయిడ్ ఫీవర్. అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం ఫస్ట్ వెళ్తే, తర్వాత అంతేకాకుండా ఎందుకు వస్తుంది అనే కారణాలు చూస్తే, మనం తీసుకునేటటువంటి ఎండలో వెళ్ళి రావడం, వేడెక్కి చల్లబడిన నీళ్లు తాగడం, అలాగే రోడ్ సైడ్ ఏదో విషాహారం తీసుకోవడం, అంటే ప్రకృతి సిద్ధంగా, అంటే మనం మామూలుగా ఆర్టిఫిషియల్ భోజనం చేయడం కానీ, పళ్ళ రసాలు కానీ, నీళ్లు తాగడం. ప్రజెంట్గా నీళ్లు చాలా ఇంపార్టెంట్. వేసవి వచ్చేసింది కనుక ఎక్కడ దొరికితే అక్కడ రకరకాల నీళ్లు లభిస్తున్నాయి. ఆ నీళ్లు తాగడం వల్ల ప్రధానంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నీరు, ఆహారం, గాలి, ఈ మూడింటి ద్వారా టైఫాయిడ్ వ్యాప్తింది. అందుకే సరైనటువంటి ఆహారము లభించట్లేదు, సరైన వేళకు భోజనం చేయట్లేదు, సరైన నీటిని తాగట్లేదు. ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయి. ఓకే. అయితే సార్, మనకి ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న సార్. టైఫాయిడ్ జ్వరం వస్తూ ఉంటే ఎలా అంటే, ముందుగా శరీరం అంతా వణికిపోయినట్టుగా, షివరింగ్, చలి ఎలా వస్తుందో చలిలో వణికినట్టుగా శరీరం మొత్తం అదుపు తప్పి వణికిపోతుంది. షివరింగ్, పూర్తిగా షివరింగ్ ఉంటుంది. జ్వరం వచ్చే ముందు, జ్వరం వచ్చాక టెంపరేచర్ పెరిగాక 102, 103 వరకు వచ్చేస్తుంది. 102, 101 ఆ ప్రాంతంలో వస్తుంది. ఎప్పుడైతే జ్వర తీవ్రత పెరుగుతుందో అప్పుడు బాడీ షేకింగ్, షివరింగ్ తగ్గిపోతుంది, దానంతట అదే తగ్గిపోతుంది. అది ప్రధాన లక్షణం అన్నమాట. ఎస్. కొంతమందికి తలనొప్పి, అలాగే వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందిలో మాత్రం. మిగతా మామూలుగా అలాగే ఉంటుంది. దాహం, ఎక్కువ థర్స్టీ, బాగా దాహంగా ఉంటుంది. ఇవి ప్రధాన లక్షణాలు అన్నమాట. ఫిజికల్గా మనం గమనించాల్సిన లక్షణాలు ఇవి. ఓకే. అయితే సార్, ఏంటి మరి దీన్ని మనం ఎలా నివారించుకోవచ్చు? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇలా వస్తే ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం ఇంట్లోనే అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని జ్వర తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే జ్వరం వస్తుంది, అలా ఎక్కువ వేడిలో వెళ్ళకుండా, వేడి పదార్థాలు తినకుండా, జ్వరం వస్తుంది కదా, వచ్చాక చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇంట్లో, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి వస్తే వారికి సపరేట్గా ఒక రూమ్, గది కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలాగా చూసుకోవాలి. వారికి ఇస్తున్నటువంటి ఆహారం కానీ ఇతరత్ర పరిశుభ్రంగా ఉండాలి. ఇచ్చేవాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే ఆ ఇల్లు మొత్తం అందరికీ వస్తుంది వరుసన. వైరస్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ టైప్. సో ఎస్ టైపే అని చెప్పేసి, ఓ టైపే, ఇలా ఈ విధంగా ఉంటాయి. AHBH టైఫాయిడ్ వైరస్ అన్నమాట. సో దానివల్ల టైఫాయిడ్ ఫీవర్ కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకి సపర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఆయుర్వేదంలో దీనికి ఏంటి సార్ మెడిసిన్? చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఫస్ట్ ముందు జాగ్రత్త చర్యగా ఎప్పుడైతే జ్వరం వస్తుందో ఇంట్లో ఏంటంటే అప్పటికప్పుడుగా
నీళ్ళలో తడిపిన తడిగుడ్డతో ఒళ్ళంతా తడుపుతూ ఉండాలి. ఎవ్రీ జ్వరం తీవ్రత పెరిగిన ప్రతిసారి గంటకి ఒళ్ళంతా తల నుంచి కాళ్ళ వరకు తడుపుతూ ఉండాలి ప్రతిసారి. తర్వాత అలక్ష్యం అది ఏం చేయకుండా వెంటనే డాక్టర్స్కి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి బెస్ట్ మంచి మందులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాని వాళ్ళంతట వాళ్ళుగా మెడికల్ షాప్కి వెళ్ళి సొంత వైద్యం చేసుకోవడం చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి జ్వరం గోళీలు వేసుకోకపోవడం చాలా మంచిది అని ఇక్కడ చెప్పవచ్చు. సో ఫస్ట్ డాక్టర్ని తప్పకుండా కలవాలి. ఓకే. కలిసినట్లయితే మా అలాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే చాలా మంచి ఔషధాలు ఉన్నాయి, పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. దానికి గాను ఆయుర్వేదంలో ఆనంద భైరవి, జ్వరాహరిణి, అలాగే ఫీవర్ ఎక్స్ ట్యాబ్లెట్స్, ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఇతరత్రా ఏవైనా అవలక్షణాలు ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మందులు సూచించడం జరుగుతుంది. అలా ఆ విధంగా మందులు పరిమిత కాలం వరకు డాక్టర్ సూచనల మేరకి వాడినట్లయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. జ్వరం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ 104, 105 ఉన్నప్పటికీ తగ్గిపోయే అవకాశం ఉంది. దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. టైఫాయిడ్ ఫీవర్ ఉన్నప్పుడు ఏదైనా ఆహార పదార్థాలు అవాయిడ్ చేయడం లాంటివి చేయాలా సార్? వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్లయితే ఘనాహారం మానివేయడం చాలా మంచిది. తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం గోధుమ జావ అవ్వచ్చు, లేదా రాగి జావ అవ్వచ్చు, లేదా బార్లీ నీళ్ళు, సగ్గు బియ్యం జావ, ఇలాంటి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం 1-2 రోజులు, మొదటి 2 రోజులు 3 రోజులు తీసుకోవాలి. జ్వర తీవ్రత తగ్గిన తర్వాత కొంచెం ఘనాహారం, ఏది దోశ లాంటివి లేదా మామూలుగా బ్రెడ్, పులక ఇలాంటివి మెల్లమెల్లగా ఇవ్వచ్చు. జ్వర తీవ్రత తగ్గిన తర్వాత మెల్లమెల్లగా ఇవ్వచ్చు. పళ్ళు కూడా ఆరెంజెస్ కానీ, బత్తాయిలు కానీ, ద్రాక్ష, ఈ సీజన్లో దొరుకుతున్నటువంటి పళ్ళు ఏవైనా ఇవ్వచ్చు. ఓకే. పర్టికులర్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్గా అయితే కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్తాం, కానీ ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగకూడదు, ఎందుకంటే కలుషితం అయి వస్తున్నాయి. అలాగే వాటర్ మిలన్ కూడా తినకూడదు, అవి కలుషితం అవుతున్నాయి, కాబట్టి అస్సలు తినకూడదు. అది గమనించాల్సిన అవసరం ఉంటుంది. అవి చూసుకొని మిగతా ఇతరత్ర పళ్ళు ఏవైనా తీసుకోవచ్చు. యాపిల్స్ ఒకటి తినకూడదు, ఎందుకంటే జర తీవ్రత ఉన్నప్పుడు యాపిల్స్ సరిగా సమంగా జీర్ణమవు, డైజెస్ట్ అవ్వవు. అవి కాకుండా మిగతా ఆరెంజెస్, బత్తాయిలు, ద్రాక్షలు ఇలాంటి పళ్ళు చూసుకొని తినవచ్చు. సిట్రిక్ ఫుడ్స్. ఓకే. దాంతోపాటుగా ఆహారం 4th, 5th డే నుంచి మామూలు రైస్ ఇచ్చేయచ్చు. అలా చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.